తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, దానికి తోడు పశ్చిమ బెంగాల్ నుంచి తూర్పు కోస్తాంధ్ర వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అన్నారు. ఇక ప్రభుత్వం అయితే ప్రస్తుతం అల్పపీడనం బలహీనపడిందని, నేడు కూడా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇక ఇలా అంచనా వేస్తుంది. గత అర్ధరాత్రి నుంచి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఇక అకాల వర్షాలతో నగరం తడిసి ముద్దైంది. పలు ప్రాంతాల్లో అయితే చెట్లు విరిగి పడటంతో పవర్ కట్ చేశారు. అటు పలు జిల్లాల్లో కూడా వర్షాల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, దానికి తోడు పశ్చిమ బెంగాల్ నుంచి తూర్పు కోస్తాంధ్ర వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అన్నారు. ఇక ప్రస్తుతం అల్పపీడనం బలహీనపడిందని, నేడు కూడా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. గత అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఇక అకాల వర్షాలతో నగరం తడిసి ముద్దైంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడటంతో పవర్ కట్ చేశారు. అటు పలు జిల్లాల్లో కూడా వర్షాల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై మరింత పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఫాతిమా. తెలంగాణలోని భారీ వర్షము వస్తున్నట్లు కూడా వాతావరణ కేంద్రం తెలుస్తుంది. నిన్నటి సాయంత్రం నుంచే ఎదురుగాలతో కూల్చినటువంటి భారీ వర్షం కూడా వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వర్షపాతం ఎక్కువ నమోదైంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఎదురుగాలతో కూడిన వర్షం రావచ్చట్టు కూడా వాతావరణ కేంద్రం వారు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. వాళ్ళు పంటలు వేసుకుంటున్నటువంటి వారు కూడా జాగ్రత్తగా చూసుకొని సంబంధించినటువంటి ప్రాంతాల్లో కానీ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పంటలకు జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా సూచనలు కూడా చేయడం జరిగింది. ఫాతిమా, రానున్న 24 గంటలే కాకుండా మరింత ఉధృతత అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలంగాణ వాతావరణ కేంద్రం వాళ్ళు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ వర్షం వల్ల కొంత పంట నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉందని కూడా చెప్పడం జరిగింది. ముందస్తుగా ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు తమ పొలాలులోని వరి సాగే కానీ దానికి సంబంధించిన కూరగాయల సాగు ఇతర పంటలను వేసుకునేవారు కొంచెం జాగ్రత్తతో ఉండి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్.